ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A3 నిందితుడిగా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. 7న విచారణకు రావాలని కేటీఆర్ను కోరారు. రేపు అరవింద్ కుమార్ను విచారించనున్నారు. ఈ కేసులో కీలకమైన నిధుల బదిలీపై బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. తొలి ఒప్పందం పురపాలక శాఖ, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, ఎఫ్ఈఓ మధ్య జరగ్గా హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మొదటి ఇన్వాయిస్ ప్రకారం 22,63,63,125 రూపాయలు, రెండో ఇన్వాయిస్ ప్రకారం 23,1,97,500 రూపాయలు చెల్లించాలని రాతపూర్వక ఆదేశాలు ఇచ్చారా, మౌఖిక ఆదేశాలు అందాయా అనే అంశాలపై ఈడీ ఆరా తీయనుంది. బిఎల్ఎన్ రెడ్డి చెప్పే విషయాల ఆధారంగా మర్నాడు అరవింద్ కుమార్ను ఈడీ విచారించనుంది. అటు ఫార్ములా ఈ రేస్ కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ హైకోర్టులో ఏ తీర్పు వస్తుందో చూద్దామన్నారు. ఇందులో అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది అని ప్రశ్నించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని వ్యాఖ్యానించారు. ఈడీ ఎదుట ఈ నెల 7న హాజరుపై తన లాయర్లు నిర్ణయిస్తారని తెలిపారు. ఏసీబీ కేసులో అసలు పసలేదని, తనకు న్యాయస్థానాలపై నమ్మకముందన్నారు.